Hello everybody, welcome to our SR Tube. Different types of sentences and meanings with a helping verb and verb. నాకు ఇష్టం ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో చిన్న మాయ చేసి రెండు రకాలుగా చెప్పొచ్చు. ఐ లైక్, ఇంకో రకం ఐ డూ లైక్. ఐ లైక్లో డూని మనం దాచుంచాము, ఐ డూ లైక్లో డూ అన్న హెల్పింగ్ వర్బ్ కనిపిస్తోంది, అంతే తేడా. నాకు నచ్చదు, నాకు ఇష్టం లేదు. ఈ వాక్యాలని మనం ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్తాం. ఐ డు నాట్ లైక్ లేదా ఐ డోంట్ లైక్. ఇక్కడ పెద్ద తేడా ఏమీ లేదు. డు నాట్కి షార్ట్ ఫామ్ అంటే కాంట్రాక్టెడ్ ఫామ్ డోంట్, అంతే తేడా ఇక్కడ కూడా. నేను ఇష్టపడతానా అని పాజిటివ్గా ప్రశ్నించినప్పుడు ఇంగ్లీష్లో డూ ఐ లైక్ అని చెప్పాలి. డూ ఐ లైక్ అంటే వాక్యంలో మొదటి స్థానంలో ఉన్న ఐ రెండో స్థానంలో ఉన్న డూ మొదటి స్థానానికి వచ్చి చివర్లో ప్రశ్న గుర్తు అంటే క్వశ్చన్ మార్క్ ఉంచినట్టయితే అది పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. నేను ఇష్టపడనా, దీన్ని మనం ఇంగ్లీష్లో నెగటివ్ ఇంటరాగేటివ్ అని అంటాం. ఇంతకుముందు మనం నేను ఇష్టపడతానా అని చెప్పాను, కానీ ఇక్కడ నేను ఇష్టపడనా అని అంటున్నాం, అంటే ఇది నెగటివ్ ఇంటరాగేటివ్ అని అర్థం. దీన్ని మనం ఇంగ్లీష్లో 3 ఫార్మాట్లో అంటే 3 పద్ధతుల్లో రాయొచ్చు. చూడండి, డూ ఐ నాట్ లైక్ అని ఒక విధంగా, డు నాట్ ఐ లైక్ అని ఇంకో విధంగా, డోంట్ ఐ లైక్ అని మరో విధంగా. ఇలా 3 రకాలుగా మనం ఒక వాక్యాన్ని ఇంగ్లీష్లో మార్చి చెప్పొచ్చు. ఇక్కడ పాజిటివ్ ఇంటరాగేటివ్కి నెగటివ్ ఇంటరాగేటివ్కి చిన్న తేడా ఏంటంటే ఎన్ఓటి అన్న నెగటివ్ వర్డ్ ఒకటి యాడ్ చేయడం జరిగింది నెగటివ్ ఇంటరాగేటివ్లో. నేను ఎందుకు ఇష్టపడతాను, ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో వై డూ ఐ లైక్. ఇంతకుముందు మనం డూ ఐ లైక్ అని ప్రశ్నించుకున్నాం కదా, దానికి ముందు వై అన్న ఇంటరాగేటివ్ వర్డ్ని పెట్టి మనం వై డూ ఐ లైక్ అని వాక్యాన్ని రాయొచ్చు. అలా రాసినప్పుడు దానికి అర్థం నేను ఎందుకు ఇష్టపడతాను అని వస్తుంది. నేను ఎందుకు ఇష్టపడను, ఈ వాక్యాన్ని మనం 3 రకాలుగా రాయొచ్చు. వై డూ ఐ నాట్ లైక్, వై డు నాట్ ఐ లైక్, వై డోంట్ ఐ లైక్. ఈ విధంగా ఇంగ్లీష్లో 3 రకాలుగా నెగిటివ్లో ఇంటరాగేట్ చేయొచ్చు. ఇంతవరకు చూసిన వాటిని మనం ఇలా ఒకే దగ్గర ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఐ లైక్, ఐ డోంట్ లైక్, డూ ఐ లైక్, డోంట్ ఐ లైక్, వై డూ ఐ లైక్, వై డోంట్ ఐ లైక్. ఈ విధంగా మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే ఇంగ్లీష్లో మీరు చేసే మిస్టేక్స్ పోయి ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.